సెప్టెంబర్ 2 రోజు ఒకటే రోజు వేల ఓట్లు యాడ్ చేశారు. ఒక్కటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ హౌస్. అయితే ఇక్కడ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ మిరియాల అశోక్ నౌ హ్యాస్ 2 votes. ఒక ఓటు దేవరకొండలో ఉంది, రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఈ హౌస్ నెంబర్ 118లో ఉంది. వెంకటేష్ బిక్కిన ఒక ఓటేమో ఆయనకి మరి ఖైరతాబాద్లో ఉంది, ఇంకో ఓటేమో జూబ్లీ హిల్స్లో ఉంది, ఇదే ఇంట్లో ఉంది. మూడవది రమేష్, ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది, గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు వేల సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు మేము లిస్ట్ ఇచ్చాం. డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ 1 vote. ఇట్లాంటి 2000 ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్. అండ్ వీ ఆల్సో టోల్డ్ ద ఎలక్షన్ కమిషన్ దట్ 2000 is as per our research, as per our groundwork. There could be many more. These are 2 ID cards. The important thing here is, please look at the ID card on the top. Ashok Miryala, he has a epic number. పైన చూస్తే మీరు ఇది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది WCA WKH 2089697 ఒకటి, ఇంకోటి TIC 1081066. These 2 are valid ID cards now. Likewise, Venkatesh Bikkina, 2 cards, WKH 2089788, TDZ 0645020. Ramesh, again, 2 distinct epic ID cards, same person having multiple votes. Next. Itla ఒకటే ఇంట్లో 36. ఇక్కడ ఒక నిమిషం ఆపండి. Now this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirisila, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirisila constituency. His epic number is ATM 0460691. And on 2nd September, his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. Namaskaram andi. Na peru Goguri Srinivas Reddy. Ma tante peru Ella Reddy. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తలలో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను ఉపాధి వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు 2వ ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నాడు, రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, మిస్టర్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి హ్యాస్ నో క్లూ దట్ హీ హ్యాస్ అ సెకండ్ ఓట్. He is himself explaining that he has never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. Idi jaruguta undi. ఈయనకు కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో ఓటు ఉన్నది, దాంతోపాటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్ట్లో అంటే, ఎన్ని దుర్మార్గాలు, ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి చూడండి ఒక్కసారి. గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒకడే మనిషి, నేమ్ ఇస్ కోవూరి కార్తిక్, సేమ్ ఫాదర్ నేమ్ కోవూరి నాగన్న, సేమ్ హౌస్ నేమ్ నెంబర్ 83229/D/75/H, but same picture also, not even different picture, same picture. 3 votes, 3 different epic cards. You can see the epic cards. WKH 4407896, WKH 4450409, WKH 4455168. Isn't this shameful? Isn't this atrocious? ఒకడే మనిషి, 3 ఐడి కార్డులు, 3 ఓట్లు, ఒకడే మనిషి.
అసలు ఏం తేడా కూడా లేదు. మీరు చూస్తే ఫోటో తేడా లేదు, మనిషి తేడా లేదు, తండ్రి పేరు తేడా లేదు, అడ్రస్ తేడా లేదు. 3 కార్డులు, 3 దొంగ ఓట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు. గోగురి కొవ్వూరి కార్తిక్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఇంకా హైలైట్. ఇది చూడండి, సేమ్ మనిషి పేరు మాధురి గుడ్డేటి, హస్బెండ్ పేరు సేమ్ హేమంత్ కుమార్ గుడ్డేటి. పైన నంబర్ చూడండి, ఎపిక్ నెంబర్ WKH 33222039. కింద చూడండి WKH 2917706. ఇక్కడ తెలివిగా కాకపోతే ఒక పని చేశారు. అమ్మాయి సేమ్ ఉంది, భర్త పేరు సేమ్ ఉంది, ఇంటి అడ్రస్ సేమ్ ఉంది, ఫోటో మాత్రం మార్చేసిండ్రు. చూడండి, మాధురి గుడ్డేటి పైన ఫోటో కింద ఫోటో మార్చిండ్రు. దొంగ ఓటు వేసేందుకు రంగం సిద్ధం చేసిండ్రు. సేమ్ భర్త పేరు, సేమ్ అమ్మాయి పేరు, సేమ్ ఇంటి నెంబరు, 2 కార్డులు, 2 ఓట్లు. ఇది అరాచకం కాకపోతే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అట్రోషియస్ electoral voter list is this? This is what I wanted to present. Next. In our physical verification, we went house to house in some clusters. You will be really, really surprised. This address, you can note it down. I request media to also cross-check us. This address 8-3-229/7/D/43/1. They said 42 votes are there in this address. 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా ఇల్లే లేదు. దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 42 ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో, ఆ ఇల్లే లేదు. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. దిస్ ఇస్ హౌ అట్రోషియస్ ద ఓటర్ లిస్ట్ ఇస్. నెక్స్ట్, ఇక ఇది ఇట్లాంటివి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 287, not 1, 2, 287 house numbers where we have more than 251 voters. All of them, if you add, about 12,045 votes. All of them, if you add, and most of them have been updated on 2nd September. Mass updation, ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. ఇక లాస్ట్ది మీరు చూడాల్సిందే. ఇదైతే లాస్ట్ స్లైడ్ మీరు అందరు చూడాల్సిందే. ఎందుకంటే చేస్తే తప్పులు చేస్తారు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు, కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి, ఇక లాస్ట్ చలో, ఇక ఇది హైలైట్. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు, ఎవరో కాదు. ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో. అది పైన రెసిడెన్స్, కింద ఆఫీస్. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది. 2 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి, ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఇక ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ దిస్ జెంటిల్మెన్ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్ హియర్. హిస్ నేమ్ ఇస్ V. Praveen Kumar Yadav. He is the brother, younger brother of the Congress candidate, Mr. Naveen Kumar Yadav. He has 3 votes. Not 1 or 2, but 3 votes. 2 in Jubilee Hills, 1 more in Rajendra Nagar constituency. You can see all the epic numbers. WKH 4226320, WKH 3126018, WPK 455-355. All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media, show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the booth level officers in Telangana. What kind of desperation Congress is engaging in to win elections. What kind of irregularities are being done with the connivance of officers. Therefore, we are demanding 3 things. We are demanding a thorough investigation by Election Commission of India on the entire 23,000 votes which have been added ever since assembly elections, number 1.
Number two, we are demanding that all the illegal votes, all the duplicity that has come in by way of duplication, triplication, etc., please delete all those votes. If you want to conduct free and fair elections, please delete all those votes. Remove all those duplicate, triplicate votes, including the candidates' votes also, candidates' brothers' votes also. Number three, we are demanding action against those officers that have indulged in these kind of electoral malpractices, indulged in this kind of ugly politics, in the collusion of Congress leaders. మేము డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు. ఒకటి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు, ఏం చేస్తామో కూడా చెప్పలేదు. ఎలక్షన్లో ఒకవైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండవది, మేము అడుగుతున్నాం థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం, ఇప్పటిదాకా స్పందన లేదు. అట్లాగే మేము అడిగింది, ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. మూడవది మేము అడిగింది, ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం, రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ ఒఫెన్స్. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर ज़रूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज़ नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं, इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहाँ पे जो कोल्यूजन हो रहा है, लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए, यही हमारी मांग है. ఇదేనా లాస్ట్ స్లైడ్, ఇంకేమైనా ఉన్నాయా? మొత్తానికి ఈ ఓట్ చోరీ భాగోతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది అధికారులు ఏదో దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. బైదేవ మా వాళ్ళు మంచి మాట చెప్పారు. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ, అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటూ ఉంటారు, ఓట్ చోరీ ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ, ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ చోరీ, ఏ చోర్ ఓట్. मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया. आपने बार बार कहा कि एसआईआर जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ. वोट चोर, गद्दी चोर करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया. पर यहाँ पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है. यहाँ पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है. करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज़्यादातर फेक वोट ही हैं. कुछ होंगे, कुछ सही वोट भी होंगे. मैं ये नहीं कह रहा हूँ कि सारे के सारे गलत हैं, कुछ सही वोट भी शायद होंगे. पर ज़्यादा से ज़्यादा अगर आप देखेंगे, लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके ज़रूर शिक्षा मिलनी चाहिए. इसको लेके ज़रूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए. और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा. इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहाँ जो काम कर रही है, ये क्या कैसे बिहार से अलग है. जो बीजेपी कर रही है वहाँ पे और आपकी गवर्नमेंट यहाँ पे कर रही है, क्या अलग है, कोसी आप दोनों में क्या फ़र्क है, ये आपको जनता को बताना होगा. थैंक यू. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసే అంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన, నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే, ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా?
భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా. మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగవతంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి. డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి. కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయంలో, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాను. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు. నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా. మీ కుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు, 4 ఓట్లు లేని ఇళ్ళల్లో ఓట్లు. ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా. మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు. ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మేము ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడెవడో చెప్పిండు, వీడెవడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు సోయి? పోయి చూడరా కనీసం ఏమవుతుంది, నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా అని? ఎలా చెప్పిండు, మళ్ళీ చెప్పిండు. నేను చెప్పేది నమ్మని అంటలేను, నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి. మేము వద్దంటలేం కదా. మీరు అసలు ఆ పనే చేయట్లేదు. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా, మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి. తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా. जी नहीं, मैं राहुल जी से मैं बस एक ही चीज़ पूछना चाहता हूँ, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा हुआ है, वहाँ की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के ज़रिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे, कर्नाटक में ये किया, महाराष्ट्र में वो किया, बिहार में ये कर रहे हैं, तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं, और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आईडी कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं, और वही फेक वोटर उनके घर में 3 वोट रहते हैं एक आदमी का, आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का 3 वोट रहता है। इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे? इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है, पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे एक घर में 3 वोट उनके खुद के भाई, और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कोल्यूजन है नीचे ऑफिसरों के साथ। इसीलिए तो एक जो घर नहीं है उसमें 42 वोट, कोई घर नहीं वहाँ पे, उसमें 42 वोट दिखते हैं। एक आदमी का वोट 2 बार आता है, कहीं नागर कर्नूल से सिरसिला से यहाँ शिफ्ट होता है, उसको खुद नहीं पता कि उसका वोट यहाँ पे शिफ्ट हो गया। तो ये सारे हरकत यहाँ कांग्रेस पार्टी कर रही है, शायद लो लेवल ऑफिसर के साथ कोल्यूड होके। इस बारे में राहुल गांधी को बोलना चाहिए, राहुल गांधी को जरूर रिस्पॉन्ड करना चाहिए। हाँ, अगर इलेक्शन कमीशन का गलती है तो जरूर उस पर कार्रवाई होना चाहिए, अगर कोई ऑफिसर ने गलत किया तो उसको भी सजा मिलना चाहिए। आश्वासन हमें यही दिया गया था कि तहकीकात होगी, इन्वेस्टिगेशन होगी, जांच होगी, पर 24 घंटा हो गया, इतनी बड़ी मामला है, इतनी संगीन मामला है, आज तक कुछ नहीं हुआ। तो हम इसलिए सोच रहे हैं कि कल सुबह हाईकोर्ट में चले जाएंगे, वहाँ पिटिशन डालेंगे और हाईकोर्ट के जरिए एक डायरेक्शन लाने की कोशिश करेंगे, क्योंकि आवाज़ तो नहीं आ रहा वहाँ से, कोई रिस्पॉन्स तो नहीं आ रहा, कोई रिप्लाई आया नहीं हमें, तो मजबूरन जाना पड़ेगा। वी हैव टू गो एंड नॉक ऑन द डोर्स ऑफ कोर्ट ऑफ लॉ। Without doing it, they supposed to do their job, work with some common sense. काम करो अपना, और क्या है? आप लोग अपना काम कर रहे हो, हम लोग अपना काम कर रहे हैं। If a political party can identify so many malpractices, हम एक पार्टी हैं तेलंगाना में, और हमारे लीडर और हमारे बच्चे, हमारे कार्यकर्ता अगर घर घर जाके इतने माल प्रैक्टिसेस को पकड़ सकते हैं 2 दिन में, 24 घंटे में और 48 घंटे में इतने कुछ हम लोग पकड़ सकते हैं, तो हाउ कम इलेक्शन कमीशन विथ ऑल इट्स माइट, with all its officers from top to bottom
नहीं पकड़ सकते हैं क्या है सब? लेट देम डू देयर जॉब प्रॉपर्ली. उसको तनख्वाह मिलता है, दे गेट अ सैलरी, दे गेट पेड फॉर दिस. दे शुड डू देयर जॉब प्रॉपर्ली इज ऑल वी आर आस्किंग. ठीक से करने को बोलिए. यस. When we saw the Congress candidate, oh, दिखाओ भाई वो slide, Congress candidate distributing the. When we saw that the Congress candidate was distributing voter ID cards, we said then there is something seriously wrong with the system. Who is he to distribute this? He is nobody. He has no authority, no jurisdiction of distribution of cards. Then we started digging into the matter. कि अगर ये कर रहा है तो दाल में कुछ काला है. कुछ तो काला है. कांग्रेस वाले ये हरकत कर रहे हैं. फेक वोटर आईडी कार्ड अगर डिस्ट्रीब्यूट कर रहे हैं, वो फेक है सही है मुझे नहीं पता, इलेक्शन कमीशन को बताना होगा. केस तो दर्ज हुआ कि वो फेक आईडी कार्ड है. तो जब ये निकला मामला, देन वी गॉट अ डाउट कि कुछ गड़बड़ है, इसलिए वी स्टार्टेड गोइंग हाउस टू हाउस. एंड लेट मी से दिस, सी वी आर अ पार्टी बट वी कांट गो टू मोर देन 1 लाख हाउसेस. सो वी वेंट टू अ फ्यू हाउसेस और इतना कुछ मिला हमें. अगर घर घर जाएगा और घर घर वेरिफिकेशन होगा, हम we are very sure that many such instances will be found out even by election commission. Yeah, thank you all, thank you very much. ఆధ్వర్యంలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిహసించడానికి, తుంగలో దొక్కడానికి, ప్రజాస్వామ్య విలువలనేది లేకుండా చేసి